వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై నెల 11 శనివారం. ఈరోజు ద్వాదశి తిథి పూర్తిగా ఉంది. కృత్తికా నక్షత్రం ఉదయం 11 గంటల వరకు ఉంది. ఆ తర్వాత రోహిణీ నక్షత్రం. ఈరోజు ద్వాదశి కూర్మ జయంతి. క్షీరసాగర మదనం జరిగినప్పుడు మందర పర్వతాన్ని కవంగా అమర్చి క్షీరసాగర మదనం చేశారు దేవదానవులు. ఆ మందర పర్వతం సముద్రంలో మునిగిపోకుండా మహావిష్ణువు కూర్మ అవతారం ఎత్తి మందర పర్వతాన్ని పైకెత్తినట్లుగా మనకు విష్ణు పురాణం చెప్తోంది. ఆ కూర్మ జయంతి ఈరోజు. కూర్మ అవతారం ఎత్తినటువంటి మహావిష్ణువును ఈరోజు పూజించడం వల్ల, తులసి ఆకులతో అలంకరించడం వల్ల, విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవడం వల్ల అనంత పుణ్యఫలాలను అందుకోగలుగుతారు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శనివారం రోజున లాభములో రాహు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు వెళ్తాయి. నూతన కార్యక్రమాలు లాభసాటిగా ముందుకెళ్లేటువంటి వాతావరణం కనిపిస్తుంది. పంచమములో శుక్ర సంచారం వల్ల సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయంలో రవి సంచారం ఉంది. అధికారుల సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. తండ్రి సహకారం బాగుంది. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ద్వితీయంలో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, ఒక్క విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే వాతావరణం కనిపిస్తుంది. భూముల వల్ల కానీ, వాహనాల వల్ల కానీ కాస్త నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉంది. చందనపు రంగు వసజారం చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. ఎర్ర కందిపప్పు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి శనివారం రోజున లాభంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు, కూలీలకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. దశమంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. అధికారుల సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన కార్యక్రమాలు కానీ ముందుకు వెళ్తాయి. చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. సృజన సహకారంతో ఒక్కగా పోటీని సైతం ఎదుర్కొని మంచి విజయం సాధిస్తారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ద్వితీయంలో రవి సంచారం ఉంది. మీ మాటల వల్ల అధికారులతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. నీలం రంగు వసజారం చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి శనివారం రోజున దశమంలో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంది. నిరాడంబరంగా చాలా పనులు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వ్యయంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, మీ మాటల వల్ల నిరాశన కలిగే సంఘటనలు కొన్ని జరుగుతాయి. చందనపు రంగు వసజారం చేయండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. లలితాదేవిని సందర్శించండి. బియ్యం కానీ, పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి శనివారం రోజున లాభంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో కుజ సంచారం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఇంటా బయట కూడా శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, పాల్గొంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వ్యయములో బుధ సంచారం వల్ల వ్యాపార నష్టము, జన సహకార లోపము, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు ఎరుపు రంగు వసధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షాస్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి శనివారం రోజున లాభములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సాయం అందుకుంటారు. తండ్రి నుంచి సాయం అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు.
దశమంలో కుజ సంచారం ఉంది. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా అభివృద్ధిని సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు కూడా ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తిని దర్శించండి. దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకిచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి శనివారం రోజున లాభములో గురువు సంచరించడం వల్ల విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశములో రవి సంచారం ఉంది. అధికారుల సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట కూడా సంతోషకర వాతావరణం ఉంటుంది. దశమంలో బుధ సంచారం ఉంది. వ్యాపార లావాదేవీలు బాగున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మంచి ఫలితాలు అందుకుంటారు. షష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. ధైర్యంగా చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మంచి ఫలితాలు అందుకుంటారు. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక్క విషయంలో నిరాశ అశాంతి వెంటాడుతుంది. ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు కూడా ఎదురవుతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశ ద్వాదశ నామ స్తోత్రం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి శనివారం రోజున లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేసి మంచి లాభాలు ఆర్జిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. లాభములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టమంలో శని సంచారం ఉంది. వ్యవసాయ రంగంలో పనిచేసేవా రైతులకు కానీ కూలీలకు కానీ మంచి లాభాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. పంచమంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరమ్మ వారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం చేయండి. మినుములను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి శనివారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మనసా వాచ కర్మన పనిచేస్తారు. నిరాడంబరంగానే విజయాలు సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సప్తంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ ఉన్న వ్యాపారాన్ని విస్తరించడం కానీ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. వ్యాపార అభివృద్ధి కూడా బాగుంది. పంచమంలో శని సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. జన సహకార లోపం, ముఖ్యంగా పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట కూడా పని ఒత్తిడి అధికమవుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి శనివారం రోజున భాగ్యములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. సప్తమములో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా బాగున్నాయి. షష్టమములో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు కూడా లాభసాటిగా ముందుకు వెళ్తాయి. సప్తమంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, తండ్రితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాను దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి శనివారం రోజున అష్టమములో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా స్త్రీజన సహకారం వల్ల చాలా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టమములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. అధికారుల సహకారంతో పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూలో కానీ విజయం సాధిస్తారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. తృతీయములో శని సంచారం వల్ల జన సహకారం బాగుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పంచమములో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ వెంటాడుతుంది. తల్లి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి శనివారం రోజున 9 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాలం మిమ్మల్ని పరీక్షిస్తుంది.
భగవంతుని మీద భారం వేయండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందే మనస్సును లగ్నం చేయండి. మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. పనినే భగవంతుడిగా భావించండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు మంచి ఫలితాలను అందుకుంటారు. రాబోయేటువంటి మంచి రోజులు మీకు అనుకూలంగా ఉన్నాయి. నవగ్రహ శాంతి జరిపించండి. నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించండి. ఆంజనేయ స్వామిని సందర్శించడం వల్ల ఈ కుంభరాశి వారు సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మీనరాశి వారికి శనివారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి సాంప్రదాయ వ్యాపారం మరింతగా విస్తరించే అవకాశం ఉంది. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని, సమాజంలో పేరు ప్రఖ్యాతులని తెచ్చుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జనసహకారము, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. తృతీయంలో కుజ సంచారం ఉంది. జనసహకారం బాగుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు కూడా అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకున్నటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.